ఇద్దరి నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఇద్దరు అగ్రనేతలు కావడంతో వారి మధ్య వైరం తారాస్థాయికి చేరింది. మీడియా సమావేశాలు యుద్ధ వాతావరణాన్ని తలపిస్తున్నాయి. వారిలో ఒకరు మాజీ మంత్రి కాగా మరొకరు అధికార పార్టీ ఎమ్మెల్యే. నీ హయాంలో వేల కోట్ల అవినీతి జరిగిందని ఒకరు, చేసిందంతా నువ్వేనని మరొకరు, ఇలా ఇద్దరు మధ్య వివాదం రణరంగంలా మారింది. ఇంతకీ ఎవరా నేతలు? వారి మధ్య అంత వైరానికి కారణాలేంటి? పచ్చగడ్డి వేస్తే బగ్గుమనడానికి కారణమేంటో ఓసారి చూద్దాం. నెల్లూరు జిల్లాలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కాకాణి గోవర్ధన్ రెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి కొనసాగుతోంది. పార్టీల పరంగా ఇద్దరు బద్ధ శత్రువులు. సర్వేపల్లి రాజకీయాల్లో ఇద్దరు ఉద్దండులుగానే పేరు తెచ్చుకున్నారు. ఆ నియోజకవర్గంలో హేమాహేమీలు తలపడిన ప్రతిసారి టఫ్ ఫైట్ ఉంటుందంటే అతిశయోక్తి కాదు. పార్టీలు వేరైనా బలమైన క్యాడర్ ఉండడంతో ఇద్దరూ తగ్గేదేలే అన్నట్టుగా ఉంటున్నారు. ఇప్పటి వరకు ఏ నాయకుడు వరుసగా మూడోసారి గెలవని నియోజకవర్గం నుంచి వరుసగా 4 సార్లు ఓటమి పాలై మూడోసారి ఎమ్మెల్యేగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గెలిచారు. 2019 ఎన్నికల్లో కాకాణి గోవర్ధన్ రెడ్డి విజయం సాధించగా ఇటీవల జరిగిన ఎన్నికల్లో సోమిరెడ్డి సత్తా చాటారు. ఎన్నికలు ముగిసినా సర్వేపల్లిలో మాత్రం పొలిటికల్ వార్ కొనసాగుతూనే ఉంది. హైటెన్షన్ రాజకీయానికి కేర్ ఆఫ్ అడ్రస్గా ఈ నియోజకవర్గం నిలుస్తోంది. ఐదేళ్ల వైసీపీ పాలనలో అవినీతి, అక్రమాలు, అరాచకాలకు సర్వేపల్లి కేర్ ఆఫ్ అడ్రస్గా మారిందంటూ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పెద్ద యుద్ధమే చేశారు. ఎప్పటికప్పుడు సర్వేపల్లిలో జరిగే పరిస్థితులను మీడియా సమావేశాలు పెట్టి మరీ ప్రజలకు వివరించారు. వైసీపీ హయాంలో మంత్రిగా పనిచేసిన కాకాణి ప్రకృతి సంపదను దోచేస్తున్నారని పెద్ద ఎత్తున ధ్వజమెత్తారు. పొదలకూరు మండలం తాటిపర్తి పంచాయతీ పరిధిలోని రుస్తుం, భారత్ మైకా గనుల్లో తవ్వకాలను నిరసిస్తూ సోమిరెడ్డి చేపట్టిన సత్యాగ్రహ దీక్ష అప్పట్లో ఆయన రాజకీయ జీవితానికి పెద్ద మైలేజ్ ఇచ్చిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. కోట్ల విలువైన క్వాడ్స్ అక్రమంగా తరలించి కాకాణి కోట్లు దోచేశారనేది సోమిరెడ్డి ఆరోపణ. నాడు అధికారంలో ఉండడం వల్ల కాకాణి చేసిన అరాచకాలను జిల్లా మైనింగ్ అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చెబుతున్నారు. జిల్లాలో రోజుకు సుమారు 4 కోట్ల విలువైన 2000 టన్నుల క్వాడ్స్ తవ్వి అక్రమంగా తరలించారని సోమిరెడ్డి ఆరోపించారు. అధికారం మాదే, మమ్మల్ని ఎవరు అడుగుతారన్న ధైర్యమో, ప్రజలేగా మోసం చేస్తే ఏమవుతుందిలే అన్న తెగింపో తెలియదు. కానీ మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి కూడా అదే స్థాయిలో సంపద దోచారని స్థానికులు కూడా చెప్పుకుంటున్నారు. అప్పట్లో పొదలకూరులో మాయగాళ్లు చేసిన ఫోర్జరీ వ్యవహారం సంచలనం రేపింది. లేఅవుట్లకు అనుమతులు తీసుకోకుండానే ఏకంగా డీటీడీసీ ఉన్నతాధికారుల సంతకాలను ఫోర్జరీ చేసి అప్రూవల్ తీసుకున్నట్లు చూపించారు. భూమికి కన్వర్షన్ చేయకుండానే ఆర్డీఓ పేరుతో నకిలీ పత్రాలు సృష్టించి కన్వర్షన్ జరిగినట్లు ప్రచారం చేసుకున్నారని ఆరోపణలున్నాయి. ప్రజలను మోసం చేసి అక్రమ లేఅవుట్లలో ఫ్లాట్లు విక్రయాలకు పెట్టి దోపిడీకి పాల్పడ్డారని స్వయంగా నుడా అధికారులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో అధికారులు తీగలాగే పనిలో పడ్డారు. ఈ వ్యవహారంపై మాజీ మంత్రి కాకాణిపై సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కాకాణి సొంత ఇలాకాలో 52 అక్రమ లేఅవుట్లతో కోట్లు దోచేశారని సోమిరెడ్డి ఆరోపించారు. మంత్రిగా ఉన్నప్పుడు ఆయన కనుసన్నల్లోనే అవినీతి అక్రమాలు జరిగాయని చెబుతున్నారు. మాజీ మంత్రి అనుచరులు వేసిన లేఅవుట్ల గురించి ఆయనకు తెలియకపోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు సోమిరెడ్డి. దీనిపై స్పందించిన మాజీ మంత్రి కాకాణి తాను ఎలాంటి తప్పు చేయలేదని వివరణ ఇచ్చారు. ఏ విచారణకు అయినా సిద్ధమేనంటూ మీడియా సమావేశం పెట్టి సోమిరెడ్డిపై ధ్వజమెత్తారు. అంతేకాదు అక్కడ ప్లాట్లు కొన్నవారు కానీ ప్లాట్లు వేసిన వారు కానీ కంప్లైంట్ ఇవ్వకుండా అధికారుల చేత కంప్లైంట్ పెట్టించడమేమిటని ప్రశ్నించారు కాకాణి. రాజకీయంగా తనను ఎదుర్కోలేకే ఇలాంటి వ్యక్తిగత దుష్ప్రచారానికి పాల్పడుతున్నారని సోమిరెడ్డిపై మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ మండిపడుతున్నారు. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత
అక్రమ లేఅవుట్లు సోమిరెడ్డి అనుచరుడు పోలేరమ్మ ఆలయ భూములను కూడా ఆక్రమించారని కాకాణి ఆరోపిస్తున్నారు. అక్రమ లేఅవుట్లపై అప్పట్లోనే జిల్లా కలెక్టర్కు తాము ఫిర్యాదు చేశామని, 40 అక్రమ లేఅవుట్లున్నాయని డివిజనల్ పంచాయతీ అధికారి నివేదిక ఇచ్చారనేది కాకాణి వెర్షన్. టీడీపీ ప్రభుత్వ హయాంలోనే విజిలెన్స్ అధికారులు విచారణ చేసి 6.5 కోట్లు జరిమానా విధించారని కాకాణి చెబుతున్నారు. సోమిరెడ్డి హయాంలో జరిగిన అవినీతిపై విచారణ జరిపించే దమ్ము ప్రభుత్వానికుందా అంటూ కాకాణి సవాల్ విసిరారు. సర్వేపల్లిలోని కంపెనీ యాజమాన్యాలను బెదిరించిన సోమిరెడ్డి డబ్బులు వసూలు చేసి వాటిని ఎన్నికల్లో ఖర్చు చేశారని కాకాణి ఆరోపిస్తున్నారు. సొమ్ములు జమ చేసుకున్న మాట వాస్తవం కాదా అని ప్రశ్నిస్తున్నారు. సోమిరెడ్డిపై చంద్రబాబు నిఘా పెడితే నెల రోజుల కాల వ్యవధిలోనే కోట్లాది రూపాయల వసూళ్ల బాగోతం బయటపడుతుందనేది కాకాణి ఆరోపణ. సర్వేపల్లిలోని కంపెనీలు, పోర్టు యాజమాన్యాలను ముడుపుల కోసం సోమిరెడ్డి బెదిరిస్తున్నారని ఆరోపిస్తున్నారు కాకాణి. సోమిరెడ్డి లాంటి అవినీతి పరుణ్ణి సీఎం చంద్రబాబు కూడా నిరోధించలేరంటూ ఘాటు వ్యాఖ్య చేశారు. 10 ఏళ్లు శాసనసభ్యునిగా, 2 ఏళ్లు మంత్రిగా పనిచేసిన తాను సర్వేపల్లిలోని లేఅవుట్ల యాజమాన్యాలను ఎక్కడైనా బెదిరించానని నిరూపించగలరా అంటూ ప్రశ్నిస్తున్నారు. సోమిరెడ్డిపై తాను చేసిన ఆరోపణలకు సంబంధించి విచారణ జరిపే ధైర్యం ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఉందా అంటూ కాకాణి సవాల్ విసిరారు. దీంతో జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా సోమిరెడ్డి, కాకాణి వ్యవహారం హాట్ టాపిక్గా మారింది. రోజు మార్చి రోజు మీడియా సమావేశాలు పెట్టడం, ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకోవడం పరిపాటిగా మారింది. తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన వైసీపీకి ప్రతిపక్ష హోదా లేకపోయినా కాకాణి ఏమాత్రం తగ్గకుండా సోమిరెడ్డిని ఢీ అంటే ఢీ అని ఎదుర్కొంటున్నారు. వారి మధ్య మాటల యుద్ధం తూటాల్లా పేలుతున్నాయి. మరోవైపు సర్వేపల్లి అభివృద్ధి మరిచి ఇద్దరు విమర్శలు చేసుకోవడానికి సరిపోతుందని స్థానిక ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. తాజా పరిస్థితులను చూస్తుంటే ఈ వార్ ఇంతటితో ఆగేలా కనిపించడం లేదని స్థానికులు చెప్పుకుంటున్నారు. వ్యక్తిగత విమర్శలు మానుకుని సర్వేపల్లి అభివృద్ధికి పాటుపడాలని కోరుతున్నారు.